పేదవారు కూడా ధనవంతులు అవ్వాలంటే ఒకే ఒక పెట్టుబడి సాధనం, ది బెస్ట్ ఒకే ఒక పెట్టుబడి సాధనం స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రం తెలుసుకొని రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడితే మాత్రం ఈజీగా పేదవాళ్ళు కూడా ధనవంతులు అయిపోవచ్చు. ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండదు. వాళ్ళు 100 రూపాయలు, 500, 1000, 10,000 ఇంతవరకే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ప్రతి నెల కానీ డైలీ కూలీ వెళ్ళేవాళ్ళు ఇంతలోపు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. దానితో కూడా ఈజీగా మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్లో ధనవంతులు అవ్వచ్చు. కానీ భూములు జాగాలు కొనాలంటే మాత్రం మినిమం 10 లక్షల పైన అవుతుంది. అంత మొత్తంలో డబ్బు కూడబెట్టాలంటే చాలా కష్టం. అది చాలామందికి వీలవ్వదు కూడా. అలా వీలవ్వకనే చాలామంది భూములు సరిగ్గా కొనలేకపోతున్నారు. అయినా భూములు పెరిగినా కానీ ఎంతగానో పెరుగుతాయి. భూములు మహా అంటే 12%, 15% రిటర్న్స్ ఇస్తాయి అంతే. అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ ఏమి ఇవ్వవు ఏ భూములు కానీ. ఏదో కొన్ని పెరిగినంత మాత్రాన 15% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన మాత్రంగా దాన్నే తీసుకోవద్దు ఎప్పుడైనా కానీ. మీరు చాలా భూములు చూడండి, కొన్ని భూములు అయితే పెరుగుతాయి, కొన్ని భూములు అయితే అదే రేట్లో ఉండిపోతాయి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అవన్నీ మొత్తం యావరేజ్గా చూస్తే 12% నుంచి 15% కన్నా అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వవు. ఏదో కొన్ని అబ్నార్మల్గా పెరుగుతాయి భూములు. స్టాక్ మార్కెట్లో కూడా ఘోరంగా పెరుగుతాయి. నేను ఎక్కువ పెరిగేటిని చెప్తలేను. నేను తక్కువ నార్మల్గా యావరేజ్గా 12% నుంచి వెళ్ళి ఎక్కువ రిస్క్ తీసుకునే కేటగిరీ ఉన్న వాళ్ళైతే 18% వరకు రిటర్న్స్ తీసుకోవచ్చు. అది కూడా నేను యావరేజ్గా చెప్తున్నా, తక్కువ అంతే. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ 18% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. కొంచెం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో అలాంటి కొంచెం రిస్క్ ఉన్న ఫండ్స్లో ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, మంచి ఫండ్స్ని పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో కూడా వస్తాయి రిటర్న్స్ మంచిగానే. తక్కువ రిటర్న్స్ని పట్టుకుందాం మ్యూచువల్ ఫండ్స్లో 15% వరకు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. దీంట్లో కొద్ది మొత్తంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ధనవంతులు అవ్వచ్చు ఈజీగా. కానీ నాకు తెలిసింది ఒకటే, భూములు కొనుడు, బంగారం కొనుడు, ఇవే నాకు తెలుసు. దీంట్లో మాత్రమే పెట్టుబడి పెడతా అంటే మీరు ఎప్పటికి మాత్రంగా డబ్బు సంపాదిస్తారేమో కానీ ధనవంతులు మాత్రం అవ్వలేరు. వీటి గురించి నేర్చుకోండి. ఇదే భవిష్యత్తు. స్టాక్ మార్కెట్ అనేది భవిష్యత్తు ఎప్పుడైనా కానీ.